ప్రభుత్వ సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా హాస్టల్లో సరైన వసతి సౌకర్యాలు లేవంటూ ఆందోళన చేశారు. అధికారులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, అనారోగ్య బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహవేశాలు వెళ్లకక్కారు. కలెక్టరేట్ వరకు ఖాళీ ప్లేట్లతో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ గేట్ బయట నినాదాలు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నా ఇప్పటికే వసతి గృహాల్లో సమస్యలు అలానే ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం మనం ఉండేటటువంటి కలెక్టరేట్ ఆవరణం ఏదైతే ఉందో సిల్వర్ జూబ్లీ సంబంధించినటువంటి విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఖాళీ ప్లేట్లతో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క విద్యార్థుల సంబంధించినటువంటి సమస్యలు ఏంటి అనే అంశానికి సంబంధించి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎందుకు ఈ యొక్క నిరసన కొనసాగిస్తూ ఉన్నారు, ఏంటి మీ సమస్య? అన్న మా సమస్యలు వచ్చేసి మాది గవర్నమెంట్ కాలేజ్ అన్న, సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్. మా క్లస్టర్ యూనివర్సిటీ కిందకి వస్తుంది. అది వచ్చేసి పేరుకే గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ కాలేజెస్ అంటే కొన్ని బాగున్నాయి, కానీ మాకు ఆ ఫెసిలిటీస్ కూడా లేవు. వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఫుడ్ అయితే అసలు చెప్పుకోని అవసరం లేదు. పురుగులు వస్తాయి రోజు. మేము 4,000 ఫీజు కడుతున్నాం, అన్ని 4,000 ఏం చేస్తున్నాం క్లస్టర్ యూనివర్సిటీ వాళ్ళు అని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం అన్న. వాటర్ రావు, అసలుకి 2-3 రోజులైనా వాటర్ రావు, వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు. ఇలా ఉన్నాయన్న ప్రాబ్లమ్స్ తెలియట్లేదన్న, అందుకోసమే మేము ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినాం. అధికారులకు ఏమన్నా ఈ సమస్యను ఎప్పుడైనా చెప్పారా మీరు? చెప్పామన్న, యూనివర్సిటీకి లెటర్స్ రాసాం, కానీ ఎలాంటి రియాక్షన్ అయితే ఇవ్వట్లేదు. అందుకోసం ఇలా వచ్చేసాం. రిజిస్టర్ వీసీ అయితే మమ్మల్ని అసలు పట్టించుకోరు. ఏదైతే ఫంక్షన్ ఏమైనా కావాలి అనుకో, మా పేరుకే మా కాలేజ్ పిల్లలు అని చెప్పుకుంటారు. మా కాలేజ్ పిల్లలకి ఇలాంటి సమస్యలు వచ్చినాయంటే ఎక్కడ పోయినారు వాళ్ళు. అందుకోసం ఇలా వచ్చినాం. రాష్ట్రంలోనే ఉండేటటువంటి ఏకైక డిగ్రీ కాలేజ్ మీది, అలాంటి ఎంట్రన్స్ రాసి వచ్చారు. మీ కాలేజీలోనే ఇలాంటి సమస్యలు ఉంటే మిగతా కాలేజీల పరిస్థితి ఎలా ఉందంట? మా కాలేజీలోనే ఇట్లా ఉందంటే ఇంకా కాలేజీలో దారుణంగా ఉంటుందన్న. మాది ఒకటే రెసిడెన్షియల్ కాలేజ్ అన్న. మేము సిలబస్ సెట్ రాసి వచ్చాం అంటే ప్రతి ఒక్కరు వేరే ఊర్ల నుంచి వచ్చినారు కదన్న. వాళ్ళ పేరెంట్స్ వదిలిపెట్టయితే వచ్చినారు కదా, వాళ్ళనైతే కనీసం ఫుడ్ పెట్టాలి కదా. అందుకోసమే మేము ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నాము. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? అసలు అధికారులు ఏమంటున్నారు? అసలు అధికారులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. వీసీకి రిజిస్టర్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా దే డోంట్ కేర్ అబౌట్ అస్. అసలు వాళ్ళంతకి వాళ్ళు ఏసీలో కూర్చుని ఉంటారు, కానీ అక్కడ మినిమం ఫెసిలిటీస్ లేని హాస్టల్లో ఉన్న మమ్మల్ని అసలు పట్టించుకోరు. వాళ్ళొకటి చక్కగా ఉంటే సరిపోద్దా, అంటే వాళ్ళొకటి హెల్తీగా ఉంటే సరిపోద్దా? వాళ్ళు కాలేజ్లో చదివే పిల్లలు కూడా హెల్తీగా ఉండాలి కదా, మాకు హెల్తీ ఫుడ్ అందించాలి కదా. గర్ల్స్కి అయితే వాష్రూమ్స్ చక్కగా ఉండవు. వాటర్ అయితే రాని రోజులు చాలా ఉన్నాయి. వాటర్ రాని రోజులు 3-4 డేస్ మేము స్నానాలు చేయకుండా కాలేజెస్కి వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్స్లో ఫీవర్స్ లేదంటే ఇంకా ఏవైనా జబ్బులు రాకుండా ఎలా ఉంటాయి? ఎటువంటి అంటే మా గురించి ఏం పట్టించుకోకుండా వాళ్ళంతటా వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చుని ఎంచక్క వాళ్ళ భోగాలు వాళ్ళు అనుభవిస్తున్నారు తప్ప మమ్మల్ని అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఆ దోమలైతే మరీ లావుగుంటున్నాయి. దోమలకి ఏమీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. అవి కుట్టి మలేరియా, చాలామందికి టైఫాయిడ్స్ వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. తర్వాత హాస్టల్ ప్రెమిసెస్లో ఉన్న గడ్డి మాతోనే పెరిగిపిస్తున్నారు. ఆ గడ్డి అంతా పీకి మాకు చేతులకి గాయాలయ్యి ర్యాషెస్ వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వచ్చాం బాగుంటుందని, కాకపోతే ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదు సార్. ఆ ఫుడ్ పెట్టుకుంటే సార్ ప్లేట్లో మాకు ఏడుపు వస్తుంది సార్. ఆ ఫుడ్ తినక మేము కాలేజ్కి అలాగే వెళ్ళిపోతున్నాం. క్లాస్లో కూడా సరిగ్గా మేము క్లాస్ వినడం లేదు సార్. అలాగే మేము ఎన్సీసీలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటాం సార్. ఎన్సీసీ అంటే మేము బాగా చేయాలి కదండి సార్. అలా చేయాలంటే మాకు ఫస్ట్ ఫుడ్ ఫెసిలిటీ బాగుండాలి. ఆ ఫుడ్ తింటేనే కదండి సార్ మేము బాగా బలంగా చేయగలుగుతున్నాము. ఆ ఫుడ్ సరిగా లేక మేము ఎన్సీసీలో కళ్ళు తిరిగి పడిపోతున్నాం సార్. అది సరిగా చేయలేకపోతున్నాం. అది కాక రూమ్స్ బాగలేదు సార్. మా హాస్టల్ సరౌండింగ్ పందులు, పాములు. మొన్న రీసెంట్గానే మా రూమ్ వెనకాల పాము ఉంది సార్. అది పాము అక్కడే ఉంది సార్. అది దానివల్ల మేము ఏం సరిగా ఉండలేకపోతున్నాం సార్. ఎంట్రన్స్ రాసి ఎగ్జామ్ రాసి వచ్చినా కూడా మాకు ఫుడ్ సరిగా ఉండడం లేదు సార్. మాకు న్యాయం చేయండి సార్. ఫుడ్ సరిగా కావాలి సార్. ఫస్ట్ అధికారులకు గతంలో ఏదైనా చెప్పారా? అధికారులు ఏమన్నారు? చెప్తున్నాను సార్. మేము ప్రిన్సిపల్ సార్కి ఎన్ని లెటర్స్ పెట్టి మేము అలసిపోతున్నాం తప్ప ఫుడ్ చేంజ్ కావడం లేదు. మేము ఎంతమంది చెప్పినా కూడా ఫుడ్ సరి కావడం లేదు. మాకు మెయిన్ ఫుడ్ కావాలి సార్. ఫుడ్ కావాలి, హాస్టల్ సరౌండింగ్ బాగుండాలి. పందులు, పాములు అన్ని తిరుగుతున్నాం. గత ప్రభుత్వంలో ఇలాంటి ప్రాబ్లం ఉందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటారు?
అదే కొత్త ప్రభుత్వంలోనే చెప్తున్నా సార్. గత ప్రభుత్వంలో ఎలా ఉందో అప్పుడు 1 రూపీ రైస్ వచ్చిందన్నారు సార్. 1 రూపీ రైస్ వచ్చిందన్నారు, మళ్ళీ చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయింది సార్. మాకెందుకు సార్ ఇలా? మాకు ఫుడ్ చేంజ్ చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్. ఉండేటటువంటి ఆహారం పెట్టడంలో నాణ్యత పాటించడం లేదు, అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాజుతో